కూర్చో తమ్ముడు కూర్చో. ఏ కమ్యూనిటీ తను? ఈరోజు బీసీ కులాల మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శంగా తీసుకొని మరి బీసీ కులాలను ఏకం చేసి వారికి రావాల్సిన హక్కులను ఒక పట్టుదలతోని అంటే మా తండ్రి గారు తెలంగాణ ప్రజలకు ఏలైతే విముక్తి కల్పించిర్రో అన్ని వర్గాల కంటే ఎక్కువ ఉన్న బీసీలను వారికి కూడా నేను విముక్తి కల్పిస్తానని చెప్పి నడుముగట్టి ముందుకొచ్చిన గౌరవనీయులు ఎమ్మెల్సీ కవితక్క గారికి బీసీ కులాలు ఎప్పటికీ రుణపడి ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు బలహీన వర్గాల నాయకుడు మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ గారికి మరి మా అక్క సుమిత్ర ఆనంద్ గారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి ఈరోజు ఏంటంటే బీసీ కులాలకు మెజారిటీ ఎక్కువన్నా కూడా మరి రాజకీయాలకే వాడుకున్నారు తప్ప ఎవరు కూడా బీసీలను మరి మేలు చేయాలనే ఉద్దేశం గత ప్రభుత్వాలకు లేదు. కాబట్టి ఈరోజు మరి నేను మీకు అండగా ఉన్నా మీకు చెల్లెగా ఒక అమ్మగా మీ ఉద్యమాన్ని నేను ముందుకు తీసుకుపోయి మీకు న్యాయం చేస్తానని చెప్పి ముందుకొచ్చి మనందరినీ ఏకం చేస్తున్న మరి కవితక్కకు ఎప్పటికి కూడా మనము మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉంది, బాసటగా నిలవవలసిన అవసరం ఉంది. మరి బీసీలు అంటే మనందరికీ తెలుసు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది ప్రతి సంవత్సరం కేసీఆర్ ఏమిస్తుడు పిచ్చమిచ్చినట్టు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా అన్నారు. ఆ రోజు చాలామంది సంబరపడ్డారు, అరే ఈ ధైర్యం మంచిగా ఉంది కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఇస్తారని చెప్పి. కానీ తీరా ఏమొచ్చిందంటే గాడిది గుడ్డ అన్నట్టు రేవంత్ రెడ్డి మాటలు తప్ప చేతలు లేవు. మరి రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే ఇక నాకేమున్నది అధికారం అయితే వచ్చింది, అధికారం శాశ్వతం కాదు. ఒక మనిషికి నమ్మకం ఉంటే 10 కాలాల ప్రజల్లో రాణిస్తారు తప్ప అప్పమందం అబద్ధమాడి మనం ఏదో చేసుకుంటే అది చాలా అన్యాయం. అత్యధిక మంది బీసీలు ఉన్న నిరుపేదలైన బీసీల కలకల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోతుందని చెప్పి కూడా మనం గ్రామాలలో వెళ్ళినప్పుడు మరి మా అక్కలు కానీ అన్నలు కానీ శాపనార్థాలు పెడుతురు. ఆ విషయం కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వేదిక ద్వారా గుర్తించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు దయచేసి నేను అంటున్న కవితక్క గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పోరాటం చేస్తున్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా చిరస్థాయిగా మీ పేరు బీసీల తరపున చరిత్రలు ఉంటుంది. మీరు ఇంకా ముందుకొచ్చి మరి ఆ రకంగా తీసుకొని బీసీలకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా గత ప్రభుత్వంలో మరి తెలంగాణ సాధించుకున్నాం, అన్ని వర్గాలు మంచిగా ఉండాలని ఒక పెద్ద మనసుతోని కేసీఆర్ గారు మరి అన్ని కులాలకు కూడా మేలు చేసే రకంగా పథకాలు తీసుకురావడం జరిగింది. ఆ రోజు కరోనా ఉన్నప్పుడు కూడా మరి కామారెడ్డి సిటీలో కూడా ఒక 1000 రూపాయలు దొరికేది కాదు, కానీ పల్లెటూళ్ళలో పోతే మరి 10,000 ఇవ్వడానికి కూడా ప్రజలు ముందుకొచ్చేవారు. దయచేసి ఏంటంటే అన్ని వర్గాలు 3 పూటలు తినే పరిస్థితి వచ్చేసరికి మరి మన దురదృష్టవశాత్తున టీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, మళ్ళా బీసీల బతుకు రోడ్డు మీద పడ్డది. మనమందరం కూడా మరి కవితక్క ఇవాళ అన్నది మనం ఏదో మీటింగ్ పోయినా విన్నామని కాదు, ఖచ్చితంగా మనం నడుం బిగించి మరి బీసీల తరపున సంఘటితమై మనం పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు అన్నట్టుగా ఖచ్చితంగా మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. పోరాటం చేస్తేనే మనం బీసీల హక్కులను కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నిన్ననే ఒక మంచి కార్యక్రమం జరిగింది. ఒక బీసీకి అనారోగ్యంతో కాలు కొట్టేస్తే మరి మనోరమ హాస్పిటల్లో 4 లక్షలకు ₹1 దక్క తీసుకొని అన్నారు. మరి ఈ సదస్సు కూడా మాకు ఉపయోగపడ్డది, అక్కకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి నేనేం చేసిన అంటే ఇక్కడికి వచ్చి ఇలా అడిగిన మరి మా అక్క పిఏ నెంబర్ కావాలంటే శరత్ నెంబర్ మాట్లాడితే అన్నాడ నవీన్ యాదవ్ అని ఉంటాడు, హాస్పిటల్ చూస్తాడు, మీరు అక్కడ ఫోన్ చేయమని అంటే పద్మాజీవాడికి చెందిన గంగాధర్కు మరి నేను ఫోన్ చేస్తే ఆ డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లో ₹1 తక్కువ చేయం అని అంటే మళ్ళీ మన పిఏ గారు పోతే
లాస్ట్కు 50,000 అన్నాడు, 50,000 చేస్తాడట అన్న అంటే మళ్ళీ హాస్పిటల్కి పోయి ₹1,00,000 తక్కువ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారంటే ఈ సందర్భంగా అక్కగారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ బీసీలు అందరం నీకు అండగుంటాం, ఏ ఉద్యమానికైనా నడుం బిగిస్తాం, ఖచ్చితంగా మీరు ముందుకు నడవవలసిందే. మీరు ఇంకా కింది స్థాయికి కూడా మేలు కొలిపి మీరు ఎప్పటికి కూడా ఆనాడు కేసీఆర్ గారు ఎట్లయితే ఒంటిగా బయలుదేరి తెలంగాణ తెచ్చిరో మీరు కూడా ఏం అది కావద్దు, ఫీల్ కావద్దు. మంది ఉన్నా లేకున్నా మనం ప్రజలకు ఇష్యూ తీసుకుపోయినామా లేదా అనేది ముఖ్యం. కాబట్టి దయచేసి మీరు తీసుకుపోయే ఇష్యూ చర్చనీయాంశం అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు మీకు మద్దతు ఇస్తారు, మెజార్టీ ప్రజల కార్యక్రమమే. కాబట్టి మేమందరం కూడా మీకు అండదండాలు ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి కవితక్క గారికి మరి సురేందర్ అన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ. జై బీసీ, జై పూలే. ఏమైంది, ఆకలి అవుతుందా ఏంది?